హాయ్ అండి. నేను మీ స్వరాలి. 'అఖండ దీపం' 14 భాగంతో మళ్ళీ మీ ముందుకొచ్చేసాను. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాము. ఒకరి తలపై మరొకరు చెయ్యి పెట్టి, ఒక జీవిత కాలానికి సరిపడా ప్రమాణాలు చేసుకుంటున్న క్షణంలో సంతోష్, మైథిలి ఇద్దరూ తమ అగ్రిమెంట్ సంగతి పూర్తిగా మర్చిపోయారు. మైథిలి కళ్ళల్లో సంతోష్‌కి కేవలం అమాయకత్వం, కల్మషం లేని ప్రేమ మాత్రమే కనిపించాయి. కాసేపు తన కోపాన్ని, ఆమెపై తనకు గల ద్వేషాన్ని మర్చిపోయి, పవిత్రంగా ఆమె మెడలో 3 ముళ్ళు వేయడానికి సిద్ధపడ్డాడు. మైథిలి పరిస్థితి కూడా దాదాపు అలాగే ఉంది. కానీ మైథిలిని పెళ్లిపీటల మీద చూసిన సంజయ్ మాత్రం బాధని తట్టుకోలేక ఏడుస్తూనే ఉన్నాడు. ఎందుకు మైథిలి? ఎందుకింత మోసం చేశావు? నీ పెళ్లి అన్న సంగతి ఒక్క మాట కూడా నాకు ముందెందుకు తెలియచేయలేదు? అది కూడా లవ్ మ్యారేజ్ అని చెప్తున్నారు. ఏది నమ్మాలో, ఏది నమ్మకూడదో తెలియని సందిగ్ధంలో పడేశావు. ఇన్నాళ్ళు మూగగా నిన్ను నా గుండెల్లో ఆరాధించాను. మీ తమ్ముడు చదువు కంప్లీట్ అయిపోయిన తర్వాత నా ప్రేమ గురించి నీతో చెప్దాము అనుకున్నాను. కానీ ఈలోపే నువ్వు నాకు అందనంత పరాయిదానివి అయిపోయావు. ఇక ఎప్పటికీ నా మనసులో మాట నీకు చెప్పే అవసరం లేనంత దూరంలో నన్ను నిలబెట్టేశావు అని ఏడుస్తూ ఉండిపోయాడు సంజయ్. మరోపక్క పెళ్లి మండపంలో పెళ్లి యథావిధిగా జరుగుతోంది. తలంబ్రాలు, నాగవల్లి, సదస్యం అన్నీ శాస్త్ర ప్రకారంగా జరుగుతూ పోతున్నాయి. అప్పగింతల వరకు వచ్చింది. అన్నపూర్ణమ్మ, మాధవరావు ఇద్దరూ భారమైన మనసులతో మైథిలి చేతుల్ని పాలల్లో ముంచి సంతోష్ చేతుల్లో పెట్టి, బాబూ, తప్పో ఒప్పో పెళ్లి జరిగిపోయింది. ఇకపై మా కూతురి భారం నీదే. మీకు పడ్డ ఆ బ్రహ్మముడిని నిలుపుకుంటారో తెంపుకుంటారో మీ ఇష్టం. మనస వాచ కర్మణ నా కూతుర్ని మీ చేతుల్లో పెడుతున్నాము అని చెప్పారు. వాళ్ళు అలా చెబుతూ ఉంటే సంతోష్కి ఎందుకో గుండెల్లో చాలా బాధగా అనిపించింది. ఇకపై మైథిలి నా సొంతం. ఆమె కళ్ళల్లో నీళ్లు పెట్టకుండా చూసుకుంటాను అని వాళ్లతో చెప్పాలి అనిపించింది. కానీ అంతలోనే అగ్రిమెంట్ విషయం గుర్తొచ్చి అతని గొంతు మూగబోయింది. ఒకవేళ వాళ్ళు తమ ముందు నటిస్తున్నారేమో అని అనుమానం కూడా వచ్చింది. అందుకే మౌనంగా ఉండిపోయాడు. పెళ్లి తంతు మొత్తం పూర్తయిన తర్వాత అన్నపూర్ణమ్మ, మాధవరావు ఇద్దరూ మైథిలికి వీడ్కోలు చెప్పి అక్కడి నుంచి భారంగా బయలుదేరారు. అమ్మా నాన్నలని మళ్ళీ ఎప్పుడు చూస్తానో అనే బాధతో మైథిలి కూడా వాళ్ళని వదలలేక వీడ్కోలు చెప్పింది. మైథిలి చేత గృహప్రవేశం చేయించి ఆమె చేత అమ్మవారి పూజ గదిలో దీపం వెలిగించారు. అలాగే ఆ ఇంటి కోడలి హోదాలో అఖండ దీపంలో మొదటిసారిగా నూనె పోసి నమస్కారం చేసుకుంది మైథిలి. అఖండ దీపం దేదీప్యమానంగా వెలగడం చూసి ఒక్కసారిగా భువనేశ్వరీదేవి వెన్నుల్లో వణుకు పుట్టింది. ఈ వంశశాపానికి బలైపోతున్న మరో కోడలు నీ ఎదురుగానే ఉంది. ఆ శాపం ఏదైనా ఉంటే తనని బలి తీసుకో అంటూ ఒక కోడినో మేకనో అమ్మవారికి బలి ఇస్తున్నట్లుగా మైథిలిని అమ్మవారి ముందు నిలబెట్టి నమస్కారం చేసుకుంది భువనేశ్వరీదేవి. అదంతా గమనిస్తున్న భూపతి మాత్రం నువ్వు అనుకున్నది ఒకటి, ఇక్కడ జరిగింది మరొకటి భువనేశ్వరి. ఆ భగవంతుడు మంచి వాళ్ళకి ఎప్పుడూ అన్యాయం చేయడు అని అనుకుంటున్నాను అని మనసులోనే అనుకున్నాడు భూపతి. పెళ్లికి వచ్చిన వాళ్ళందరూ ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోయారు. అప్పటి వరకు అందరూ ఉండడంతో మైథిలి కూడా సంతోష్తో పాటు అతని గదిలోనే ఉండడానికి పైకి వెళ్ళింది. మైథిలిని తన గదిలో చూడగానే సంతోష్కి మొదట చాలా సంతోషంగా అనిపించింది. కానీ అంతలోనే కోపంగా, చూడు, డబ్బు తీసుకొని జీవితంలోకి వచ్చినంత తేలిక కాదు మనసులోకి రావడం. డబ్బు తీసుకొని ఇలా పెళ్లి చేసుకున్న నీకు ఒక బజార్ మనిషికి ఏ తేడా లేదు. సంవత్సరం రోజులు నాతో ఉండడానికి ఒప్పుకున్నప్పుడే నా దృష్టిలో నీ విలువ పడిపోయింది. నా దగ్గరికి వచ్చే సాహసం మాత్రం చెయ్యకు. అమాయకంగా నటిస్తూ నన్ను నీ వలలో వేసుకుందాం అనుకుంటున్నావేమో. కేవలం 1 సంవత్సరం మాత్రమే నువ్వు నా భార్యగా ఉంటావు. ఈ సంవత్సరం రోజులు ఎన్ని సౌఖ్యాలు అనుభవిస్తావో అనుభవించి తగలడు. కానీ నా దృష్టిలో నువ్వు ఈ ఇంటి పని మనిషివి మాత్రమే. అది గుర్తుపెట్టుకుని మసులుకో అని కోపంగా చెప్పాడు సంతోష్. సంతోష్ అంత కఠినంగా మాట్లాడతాడని మైథిలి ఊహించలేదు. కానీ అతను కూడా తప్పకనే ఈ పెళ్లి చేసుకున్నాడు అన్న విషయం ఆమెకి అర్థమైంది. సరేనండి, కారణం ఏదైనా కానివ్వండి. మీకు కూడా నా ఉనికి అంటే ఇష్టం లేదు అన్న సంగతి నాకు ఇప్పుడే అర్థమైంది. సాధ్యమైనంత వరకు మీకు దూరంగానే ఉంటాను. మిమ్మల్ని ఏ విధంగానూ ఇబ్బంది పెట్టను. మీకు మాటిచ్చిన ప్రకారంగా మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోమన్న మరుక్షణం సంతోషంగా వెళ్ళిపోతాను. నా వల్ల మీకు ఏ ఇబ్బంది ఉండదు అని అన్నది మైథిలి.
నువ్వు నా ముందు అంతగా నటించక్కర్లేదు. డబ్బు తీసుకునే ఈ పని చేయడానికి ఒప్పుకున్నావు అన్న సంగతి నాకు తెలుసు. కాబట్టి తీసుకునే డబ్బులకి న్యాయం చెయ్యి అని విసురుగా అని అక్కడి నుంచి బాల్కనీలోకి వెళ్ళిపోయాడు సంతోష్. ఎందుకో సంతోష్ ఆమె కళ్ళల్లోకి చూసి మాట్లాడలేకపోతున్నాడు. ఆమె కళ్ళల్లో కనిపించే అమాయకత్వానికి ఎక్కడ తన మనసు కరిగిపోతుందో అని భయపడుతున్నాడు. చాలాసేపు బాల్కనీలో ఉండి లోపలికి వచ్చేటప్పటికి తన గదిలో ఒక మూల చల్లటి నేలపై కింద పడుకొని కనిపించింది మైథిలి. జరిగిన పరిణామాలతో బాగా అలసిపోయి ఉందేమో, వెంటనే నిద్ర పట్టేసింది. అసలే ఏసీ గది, పైగా కింద చల్లటి నేల, చలికి వణికిపోతూ ఉంది మైథిలి. ఆమెని ఆ పరిస్థితుల్లో చూడగానే సంతోష్‌కి చాలా జాలిగా అనిపించింది. డబ్బు కోసం నువ్వు నా జీవితంలోకి వచ్చావు అన్న ఒక్క నిజం అబద్ధమైతే ఎంత బావుంటుంది మైథిలి అని అనుకొని, ఆమె నిద్రకి భంగం కలగకుండా ఆమెని 2 చేతుల్లో ఎత్తుకొని మెల్లగా తీసుకెళ్లి సోఫాలో పడుకోబెట్టి ఆమె మీద దుప్పటి కప్పాడు. అప్పటిదాకా అనీజీగా ఉన్న ఆమె కళ్ళు ప్రశాంతంగా నిద్రపోవడం అతను గమనించి అక్కడి నుంచి లేచి వెళ్లి తన బెడ్ మీద పడుకొని నిద్రపోవడానికి ప్రయత్నం చేశాడు. కానీ ఎంతకీ అతనికి నిద్ర రావడం లేదు. తను చేస్తోంది తప్పో ఒప్పో అర్థం కాని పరిస్థితుల్లో ఉండిపోయాడు. తెల్లవారి అందరూ లేవడానికంటే ముందే ఎప్పటిలాగే సంతోష్ లేచి కిందకు వచ్చాడు. అతనికంటే మైథిలి ముందే లేచి తలారా స్నానం చేసి పూజ గదిని మంచిగా అలంకరించి ఇంటి నిండా ధూపం వేసింది. ఇంటి ముందు రంగురంగుల ముగ్గు వేసింది. ఇంటి వెనక గార్డెన్లో ఉన్న పూలన్నీ కోసుకొచ్చి మాలగా కట్టి అమ్మవారి మెడలో అలంకారం చేసింది. అలాగే అక్కడ ఉన్న గాయత్రీదేవి ఫోటోతో పాటు మిగతా అన్ని ఫోటోలకు దండలు మార్చి పూలదండలు వేసింది. నిత్యం వెలుగుతున్న అఖండ దీపం పక్కగానే కామాక్షి దీపాన్ని కూడా వెలిగించి నైవేద్యం పెట్టి సరిగ్గా హారతి ఇస్తున్న సమయానికి జాగింగ్ చేసుకుని ఇంట్లోకి వచ్చాడు సంతోష్. తన ఇల్లు తనకే చాలా కొత్తగా అనిపించింది. అప్పటికే సీతమ్మ భూపతి గారిని వీల్ చైర్లో కూర్చోబెట్టి బయటికి తీసుకొచ్చింది. మైథిలి చేస్తున్న పనులన్నీ చూసిన భూపతి గారికి కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. ఆయనకి అప్రయత్నంగా గాయత్రీదేవి గుర్తొచ్చింది. గాయత్రి, నువ్వు ఉన్నప్పుడు ఈ ఇల్లు ఎంత కళకళలాడుతూ ఉండేదో, ఈ రోజు మళ్ళీ ఇంతకాలానికి ఇంటిని అలా చూశాను అని అనుకున్నారు భూపతి గారు. సంతోష్కి కూడా ఇల్లు అలా చాలా బాగా నచ్చింది. మైథిలి హారతి తీసుకొచ్చివ్వగానే అప్రయత్నంగా హారతి కళ్ళకద్దుకున్నాడు. అలాగే హారతి తీసుకెళ్లి భూపతి గారికి కూడా కళ్ళకు అద్ది తీసుకెళ్లి పూజ గదిలో పెట్టి వచ్చింది. తండ్రి కళ్ళల్లో అంత ఆనందాన్ని సంతోష్ ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదు. తండ్రి ఇంత సంతోషంగా ఉండడం చూసి సంతోష్కి కూడా చాలా హ్యాపీగా అనిపించింది. ఆ తర్వాత సీతమ్మతో కలిసి ఆ రోజు బ్రేక్ఫాస్ట్ రెడీ చేసింది మైథిలి. ఆ ఇంట్లో వస్తున్న మార్పులు భువనేశ్వరి దేవికి స్పష్టంగా అర్థమవుతున్నాయి. సంతోష్ సరయుని కూడా పొద్దున్నే లేవమని అంటూ ఉండేవాడు. కానీ సరయుకి బద్ధకం వల్ల ఏ రోజు ఉదయాన్నే లేవలేదు. ఇప్పుడు ఈ మైథిలి ఉదయాన్నే లేచి ఇవన్నీ చేయడం చూస్తూ ఉంటే సంతోష్ నెమ్మది నెమ్మదిగా మైథిలికి ఎక్కడ అట్రాక్ట్ అవుతాడేమో అని భువనేశ్వరి దేవికి భయం కలిగింది. ఒకవేళ అట్రాక్ట్ అయినా పెద్ద ప్రాబ్లం ఏమీ లేదులే, ఎలాగూ ఓ సంవత్సరంలో చచ్చిపోయే మనిషే కదా అని లైట్ తీసుకుంది భువనేశ్వరీదేవి. సరయు మాత్రం అలా చూస్తూ ఉండలేకపోయింది. ఎలాగైనా మైథిలికి ఇంట్లో స్థానం పని మనిషి అని మాత్రమే అన్న విషయం మైథిలికి అర్థమయ్యేలా చెప్పాలి అనుకుంది. ఏయ్ మైథిలి, టిఫిన్ చేసే ముందు ఎవరికి ఏం కావాలో అడిగే పని లేదా? నీ ఇష్టం వచ్చింది ఏదో ఒకటి వండి పడేస్తే తింటామనుకుంటున్నావా? అయినా ఉదయాన్నే నా బెడ్రూమ్కి కాఫీ పంపించలేదేంటి ఇవాళ? ఏంటి సీతమ్మ, కొత్త వాళ్ళు వచ్చేటప్పటికి పద్ధతులు మారిపోయాయా అని కోపంగా అడిగింది సరయు. క్షమించండి మేడం, నేను కొత్త కదా, నాకు తెలియదు. రేపటి నుంచి మిమ్మల్ని అడిగే చేస్తాను అని అన్నది మైథిలి. అంతేకాదు, ఉదయాన్నే నేను లేచేటప్పటికి బెడ్ కాఫీతో రెడీగా ఉండాలి. అది కూడా నువ్వే తీసుకురావాలి, అర్థమైందా అని అన్నది సరయు. అలాగే మేడం అని తల ఊపింది మైథిలి.